నమస్కారం. క్రంచ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? అసలు సంక్రాంతి తత్వం ఎలా ఉంటుంది? సంక్రాంతి రోజు ఏవే పూజలు చేస్తే దేవుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తారు? వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సంక్రాంతి గురించి అంటే సంక్రాంతి మకర రాశి నుంచి సూర్యుడు సంక్రాంతిలోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి అన్నారు. అసలు సంక్రాంతి తత్వం ఏంటి? అసలు ఈ రోజు ఏ పూజ చేస్తే ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి? సమస్యలో ఉన్న వారికి ఎటువంటి పూజ చేయవచ్చు సంక్రాంతి రోజు? ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుడు తాను ప్రయాణం ప్రారంభించి మకర రాశి గుండా ప్రయాణం చేస్తూ అలా ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి రోజున మనకు చూడండి అక్కడున్న పదమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. సంక్రమణం, సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగు, సం అంటే నూతనంగా వచ్చే, అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇప్పుడు రేపు వచ్చేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి తర్వాతకి వచ్చేటువంటి వాతావరణము, వచ్చేటువంటి సూర్యరశ్మి చాలా చాలా ఆరోగ్యదాయకము. అదీగాక అందరూ కూడా పొలం పనులకు వెళ్ళి పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడి ఆ పండుగ సమయం వరకు మళ్ళీ ఇంటికి వచ్చేసి అన్ని పనులు ముగిసిపోవాలి, అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో చాలా చాలా మంచిది. విటమిన్ డి అనేటువంటిది చాలా ఉంటుంది. ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ సూర్యరశ్మి మంచిది. మనందరికీ తెలిసింది ఏంటంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అలాగే పడమరకు వచ్చేస్తాడు అని అందరూ అంటూ ఉంటారు. వాస్తవంగా అది కాదండి. మనకు క్యాలెండర్లో చూసినా ఎక్కడైనా మనము సంకల్పం చెప్పుకున్నా మనకు ఉండేటువంటి పదం ఒకటి ఉంటుంది. ఏమిటంటే ఉత్తరాయణే దక్షిణాయనే అంటూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడు తూర్పున ఉదయించి ఉత్తరం గుండా ప్రయాణం చేస్తూ అలా పడమటకు చేరుతాడు. అలాగే దక్షిణాయనంలో సూర్యుడు తూర్పున ఉదయించి, అంటే పూర్తిగా ఉత్తరం వైపు లేదా పూర్తిగా దక్షిణం వైపుకు వెళ్ళరు, అలా కొంచెం క్రాస్ అయ్యి అలా వెళ్తారు. అయితే మనకు సాధారణంగా ఇంట్లో మనం వాస్తు చూసుకున్నప్పుడు మన ఇంట్లో వాయువ్య దిశ అని ఉంటుంది. ఆ వాయువ్య దిశ అని ఎందుకు ఉంటుంది, అక్కడ వాష్రూమ్స్ ఎందుకు ఉండాలి అంటే ఇంట్లో వచ్చినటువంటి గాలి సర్క్యులేట్ అయిపోయి ఆ వాయువ్య దిశ గుండా బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు. కాబట్టి సూర్యభగవానుడి యొక్క ప్రయాణాన్ని బట్టి గాలి కూడా ఇంట్లోకి చేరుతుంది. అలా ఇంట్లోకి వచ్చినటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన గాలి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఇంట్లో ఎంత సూర్యరశ్మి ఉంటే అంత మంచిది. ఆ రోజున అలా సూర్యుడు ప్రయాణం చేసి ఇల్లంతా కూడా వెలుగులు నింపి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చూసుకుంటారు. కాబట్టి ఆ రోజున విశేషంగా సూర్యభగవానుడితో పాటు ఆయన ప్రయాణం అయ్యేటువంటిది ఎక్కడి నుండి అంటే మకర రాశి గుండా. మరి దానికి రాష్ట్రాధిపతి ఎవరు? శని. కాబట్టి ఆ రోజున వీలైతే శని చాలీసా కానీ, శనికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం కానీ, ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఉన్నారు కదండి, మీరు ఒక మంత్రం చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఆ మంత్రం అందరికీ వీలుగా చెప్పగలిగేటువంటి విధంగా ఉండే మంత్రం చెబుతాను. ఆ మంత్రాన్ని 190 సార్లు చదవాలి. 190 సార్లు చదవాలి. చాలా మంది 108 సార్లు 111 సార్లే చదువుతారు. 190 సార్లు చదవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క గ్రహానికి ఒక సంఖ్యాకాలం ఉంటుంది. సూర్యుడికి 7,000 సార్లు, చంద్రుడికి 20,000 సార్లు లేదా 19,000 సార్లు, 18,000 సార్లు, బుధుడికి అలా ఒక్కొక్క గ్రహానికి కొంత సంఖ్య ఉంటుంది. అలా శని భగవానుడికి వచ్చేసరికి 19,000 సంఖ్య జపం చేయాలి. మనం మామూలుగా ఏదైనా క్రతువు చేస్తున్నప్పుడు అది 19,000 సార్లు చేయాలి. హోమానికి వచ్చేసరికి అది కనీసంలో కనీసం 1900 సార్లు లేదా 190 సార్లు చేయాలి. కాబట్టి 190 సార్లు చదవడం అనేటువంటిది శని యొక్క సంఖ్య. అయితే ఇది పూర్తిగా ఆ ఒక్కరోజే కాకుండా వీలైతే 3 రోజుల్లో కూడా, ఈ పండగ 3 రోజుల్లో కూడా ఈ మంత్రాన్ని టైం దొరికింది ప్రశాంతంగా కూర్చునేటువంటి వెసులుబాటు ఉంటే ఆ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటి అంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే.
ఎందుకండి శనికి సంబంధించి ఇంత నొక్కి వక్కా నుంచి చెప్పమని చెప్తున్నారంటే దానికి గల అర్థం ఏంటో తప్పకుండా. వివరిస్తారా? శనికి సంబంధించినటువంటి అరిష్టములన్నీ కూడా పోవుగాక. జాతకరీత్యా ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మొన్నే శని తిరోగమనం ప్రారంభమై కుంభరాశిలోకి వచ్చాడు. దానివల్ల అన్ని రాశుల వారికి దశలో, అంతర్దశలో, విదశలో, నవాంశలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి శని అరిష్టేతు సుసంప్రాప్తే, అరిష్టములన్నీ తొలగి సుసంప్రాప్తే, మంచి ప్రాప్తము కలుగుగాక. సుసంప్రాప్తే శని పూజాంచకారయే, ఈ శని యొక్క శ్లోకము ధ్యానము చేయడం వల్ల ఆయన యొక్క ధ్యానం చేసినటువంటి ప్రతిఫలము కలుగుగాక. శని పూజాంచకారే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతి. చదవడం వల్ల ఏమొస్తుందంటే శని ప్రాణాన్ని బాగా విసిగిస్తాడు, ప్రాణానికి అపాయం కలిగించాడు. శని కర్మఫలదాత. బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. ఎలా అంటే మీకు డబ్బులు రావాలి అని రాస్తాడు, ఎన్ని డబ్బులు రావాలో రాయడు. నేను కారు కొనుక్కోవాలి అని రాస్తాడు, ఎలాంటి కారు కొనుక్కోవాలో రాయడు. యాక్సిడెంట్ జరగాలి అని రాస్తాడు, ఎలాంటి యాక్సిడెంట్ జరగాలో రాయడు. ఇవన్నీ కూడా నిర్ణయించేది ఎవరు అంటే శని. మనం చేసేటువంటి కర్మఫలం ఉందంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేయడు, కేవలం సిచ్యువేషన్ మాత్రమే రాస్తాడు. డిసైడ్ చేసేది శని. మనం చేసే ప్రతి పని రికార్డ్ నొక్కి కూర్చొని మనకు రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు రికార్డ్ ఓపెన్ చేసి వీలైనంత వరకు మంచి చేశాడు, ఎటువంటి అధర్మ కార్యాలు చేయలేదు, ధర్మ కార్యాలు చేశాడు, కాబట్టి ఇతనికి గుండెల్లోకి దిగేది గీరుకుంటూ వెళ్ళేట్టుగా చేద్దాము అని మన యొక్క కర్మఫలాన్ని నిర్ణయించేటువంటి వాడు శని. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ మంత్రాన్ని 190 సార్లే కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు యథాశక్తి అని చెప్పి కూర్చొని చేయండి. దానివల్ల మీకు మానసికమైన శారీరకమైన శక్తిని భగవంతుడు ఇస్తారు. ఒకవేళ ఇంత ప్రాసెస్లో అంటే ఈ మంత్రాన్ని చదవలేని పక్షాన ఇంకా ఏదైనా చిన్నటి మంత్రం? నవగ్రహాల్లో కనీసం మనం నవగ్రహాల గుడికి వెళ్ళి శనికి నూనె పోసే వీలుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె, అది తెల్లదైనా సరే నల్లదైనా సరే, అంటే తెల్ల నువ్వులతో కూడా కొంతమంది నూనె పట్టుకుంటారు ఇంట్లో, అలా తెల్ల నువ్వుల నూనె లేదా నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె అయితే ఇంకా మంచిది. నూనె పోసి నల్ల నువ్వులు, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం మొట్టమొదలు లక్ష్మీదేవి వివాహం జరగాలంటే వారి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకోవాలంటే శని భగవానుడు వెళ్ళి నేను చేసుకుంటా అని చేసుకున్నాడు. అదేమిటయ్యా ఆమె గజ్జలు ఇనప గజ్జలు కట్టుకుంటుందంటే ఇనుముకి అధిపతిని నేను. ఆమె ఎప్పుడు శరీరం అంతా జిడ్డు కారుతుంది, నూనె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నల్ల వస్త్రాలు నల్ల కాటుక పెట్టుకుంటుంది, నన్ను తీసుకెళ్ళి చీకట్లో పడేశారు 300 సంవత్సరాలు, కాబట్టి నలుపులో నేనుంటా అని ఆయన మొత్తం జ్యేష్ఠాదేవిని అంగీకరించారు. కానీ ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉంటే ఆమె శపించింది, నీకు అసలు స్త్రీని స్పృశించేటువంటి ఉద్దేశమే లేదు కాబట్టి నిన్ను ఏ స్త్రీ తాకినా ఆమె శని ప్రభావం రెట్టింపోగాక అని. కాబట్టి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నవగ్రహాల దేవాలయంలో శని విగ్రహాన్ని తాకి రుద్ది చేయకండి. నూనె పైనుంచి పోయండి, తర్వాతకి నువ్వులు వేయండి, నల్లటి వస్త్రం ఉంటే కప్పండి, కప్పి వదిలేయకుండా వీలైతే కప్పి ఆయనకు ముందర ముడి వేయండి. క్రాస్గా ఒక కర్చీఫ్ క్రాస్ చేసుకొని మనం తలకు కట్టుకుంటారు కదా, అలా తీసుకొని కట్టేసేయండి. ఆయన చాలా స్వస్థతగా ఉంటాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి లంక నుండి భారతదేశం వరకు ఈడ్చుకుంటూ వస్తే శనంతా తూట్లు పడిపోయి శరీరం అంతా తూట్లు పడిపోయింది. కాబట్టి నువ్వుల నూనె ఆయనకి స్వస్థత చేకూరుస్తుంది. ఈ సంక్రాంతి రోజున, మకర సంక్రాంతి రోజున మీరు శని దేవాలయానికి వెళ్ళి ఇలా చేయడము, అలాగే నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనెతోని దీపం పెట్టడము, అది కూడా దీపంలో కొంచెం అంత నువ్వులు వేసి దీపం పెట్టడము. చాలామంది చేసే పొరపాటు అండి, ఏం చేస్తారంటే ఎవరో పెట్టినటువంటి ప్రమిదలో వీళ్ళు పోస్తారు. 10 రూపాయలు పెడితే ఇంకో ప్రమిద వస్తుంది, వేరే వాళ్ళకు మీ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఒక కొత్త ప్రమిద తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఒత్తి వెలిగించాలి. ఆ ఒత్తి కూడా నల్ల ఒత్తి అయి ఉండాలి. కాటన్ క్లాత్ అయితే మనం పేనితే ఒత్తిలాగా అవుతుంది, అలా వేసి దీపం వెలిగించండి. ఇప్పుడు వచ్చేటువంటి ఏలినాటి అర్ధాష్టమ శని దోషాలు కానీ షష్టగ్రహ కూటం ఉంది ముందు, అప్పుడు కూడా వచ్చేటువంటి చెడు ప్రభావాలన్నీ కూడా పోతాయి. నైవేద్యం ఏ విధంగా అంటే నైవేద్యం ఏం సమర్పిస్తే? నువ్వులు బెల్లము కలిపినటువంటి పదార్థములతోని, మనకు నువ్వుల చిక్కి అంటారు కదా, అలాంటి పదార్థము నైవేద్యం పెడితే చాలా మంచిది. అలాగే బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లము శనగపప్పుతో తయారు చేసిన పదార్థము నైవేద్యం పెట్టినా సరే మంచిది. అలాగే మనకు పిండితోని తాలికలను చేస్తారు, అలాంటి పదార్థం అది కూడా బెల్లం కలిపి చేస్తారు. బెల్లపు పాయసపు తాలికలు, అవి కూడా చాలా మంచిది. ఈ పదార్థంలో నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది.
మీకు ఏదైనా సమస్య ఉంటే ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని గురువుగారు చెప్పారు. మీరు కూడా పాటించండి. ఖచ్చితంగా మీకు విజయం చేకూరాలని భావిస్తున్నాం. మరి ఒక్కసారి క్రంచ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.